హాయ్ అండి, వెల్కమ్ టు ఆద్యాస్ వరల్డ్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మా వినాయక చవితి అయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా బాగా జరిగిందండి. ఇక్కడ నేనైతే వినాయకుడి విగ్రహానికి బొట్లు అవి పెట్టుకుని రెడీ చేసుకుంటున్నాను. నేను పూజ దగ్గరికి రెడీ చేసుకునేటప్పటికి మా హస్బెండ్ అయితే ఇక్కడ పాలవేలి రెడీ చేస్తున్నారు. వినాయక చవితికి అయితే పాలవెల్లి కంపల్సరీగా ఉంటుంది కదా. వరలక్ష్మి వ్రతానికి కూడా నాకు తెలిసి కొంతమంది కట్టుకుంటారండి. అది ఆనవాయితీ ఉండాలనుకుంటాను. ఇక్కడ పాలవెల్లికి అయితే బొట్లు అవి పెట్టేసుకుని మామిడాకులు అయితే కట్టేసుకున్నారు. ఇంకా ఫ్రూట్స్ అవి కట్టుకోవాలి. ఇదంతా అయ్యేలోపు నేనైతే ఇక్కడ దేవుడి ప్రసాదాలు కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మామిడి తోరణాలు అవి కట్టుకొని కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ చేసుకుంటున్నాను వినాయకుని పెట్టడానికి. చూస్తున్నారు కదా, బ్యాక్డ్రాప్ అయితే ఇలాగా రెడీ అయిపోయిందండి. బ్యాక్డ్రాప్ ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత ఇంకా వినాయకుని కూడా పెట్టేసుకుంటున్నాను. వినాయకుని పెట్టుకొని ఇలాగా పువ్వులతో అది డెకరేట్ చేసేస్తున్నాను. ఈలోపు పాలవేలి కూడా రెడీ అయిపోయింది. పాలవేలి రెడీ అయిపోయిన తర్వాత ఇంకా లోపలైతే ఇక్కడ ఫిక్స్ చేసుకుంటున్నాము. పాలవేలి సెట్ చేసేసుకున్న తర్వాత ఇంకా దేవుడి దగ్గర మా పాప బుక్స్ పెడదామని ఇలాగా స్వస్తిక్ సింబల్ అవి పెట్టేసుకుంటున్నాను. నాకు బాగా గుర్తండి, నా చిన్నప్పుడు కూడా నా బుక్స్ అనేవి ఇలాగే పెట్టుకునే వాళ్ళం వినాయక చవితికి. నాకు తెలిసి చాలామంది ఇలాగే పెట్టుకుంటారు. ఇలాగ బుక్స్ అన్ని పెట్టేసుకున్న తర్వాత మా చెల్లి అయితే ల్యాప్టాప్ కూడా పెట్టుకుంటుంది. ఇంకా పూజకి మేము అన్నీ రెడీ చేసేసుకున్నామండి. ప్రసాదాలు రెడీ అయిపోయినాయి, గణపతి కూడా రెడీ అయిపోయింది, పాలవెల్లి రెడీ అయిపోయింది. మేము కూడా ఇంకా రెడీ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేసేస్తాము. మాకైతే ఇవాళ పూజ అయ్యేసరికి 12 అయిపోయిందండి. లేట్ అయిపోయింది మాకు కొంచెం. మీరు ఎలా చేసుకున్నారు? మీ పూజ అయ్యేసరికి టైం ఎంత అయింది? నాకు తెలిసి చాలామంది త్వరగానే చేసేసుకుని ఉంటారు. మాకైతే లేట్ అయిపోయింది. ఇంక ఇలా మొత్తం రెడీ చేసేసుకున్న తర్వాత మేమైతే ఇంకా పూజ దగ్గర కూర్చున్నాం. ఈరోజైతే ప్రసాదాలు నేను 5 రకాలు చేస్తానండి. ఉండ్రాళ్ళు, బెల్లం తాలికలు, పరమాన్నం, పులిహోర, అలాగే మోదకాలు, జిల్లేడికాయలు అంటారు కదా, అవి ఈ 5 రకాలు చేశాను. పూజ అయితే మాది బాగా జరిగిందండి. మనస్ఫూర్తిగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాం. లేట్ అయింది కానీ ఎలాంటి హడావిడి పడకుండా బాగా చేసుకున్నామండి. మీరు కూడా ఈ వినాయక చవితి ఎలా చేసుకున్నారు అనేది నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పేయండి. ఈ గణపతి నవరాత్రులు 9 రోజులు కూడా గణపతిని తలుచుకోండి. మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.